సూపర్ న్యాచురల్ ఓవర్టేకింగ్, దేవుని యొక్క సామర్థ్యంతో అధిగమించడం. ఒక్కొక్కసారి లోక సంబంధమైనది ఏది పనిచేయదు, మందులు పనిచేయవు. భూమి దాని సంపూర్ణత ఎవరిది? గాడ్ యూజెస్ మెడిసిన్, గాడ్ యూజెస్ డాక్టర్స్, గాడ్ యూజెస్ సర్జరీ, గాడ్ యూజెస్ డైట్, గాడ్ యూజెస్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ డూ ద బెస్ట్. ఇన్ కేస్ ఏం పని చేయట్లేదా, గాడ్ సెడ్ ఎస్ కమ్. ఎవడైనా నువ్వు వ్యాధి కలిగి ఉన్నాడా, కమ్. ఇంకా అది ఎక్కడ కుదరట్లేదా, కమ్, గాడ్ గేవ్ యూ దాట్. చూడండి, ఈ ఎడారిలోనే అద్భుత రీతిగా వారిని పోషించడము దేవుడికి ఇష్టమా, లేకపోతే వాళ్ళని కానాన్ని తీసుకెళ్ళిపోయి ఆ చక్కటి ప్రదేశంలో ఉండడము దేవుని చిత్తమా? యు సీ దట్ నా న్యాచురల్, యూ వాంట్ టు ఎంజాయ్ ద న్యాచురల్ ఆల్సో. సృష్టిలో చేసిన దాన్ని ఎంజాయ్ చేయాలని కూడా కోరిక. అలాగని మిరకల్స్ మర్చిపోమన్నాడా? లేదు. దాన్ని నీ పిల్లలకి ప్రతిరోజు బోధించమని చెప్పాడు. కరువు వచ్చినప్పుడు, ఏదన్నా అన్కామన్ థింగ్ వచ్చినప్పుడు, మీరు చూస్తే బెత్లెహేంలో అలాగా కరువు వచ్చినప్పుడు ఒక కుటుంబం వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆ టైంలో ఆ తర్వాత తెలుసుకుంటుంది ఆయన కరువులో కూడా వాళ్ళకి ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు. సో న్యాచురల్లో ఉండాలా, ఆ టైం వచ్చినప్పుడు ప్రార్థించాలా, దేవుడిని అడగాల, పొందుకోవాలి. సో బ్యాలెన్స్ దిస్, ఓకే? డోంట్ డిస్కరేజ్ దోస్ హు ఆర్ సిక్ అండ్ డోంట్ డూ దాట్. ఒకవేళ వాళ్ళు సిక్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు బలహీనంలో, అప్పుడు దే ఆర్ మోర్ స్ట్రాంగ్ దెన్ యూ. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని సామర్థ్యంతో పనిచేస్తారో, నువ్వు నీ బలంతో పనిచేస్తావు. కాబట్టి ఎవరి ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది? సో సమ్టైమ్స్ యూ షుడ్ బి జెలస్. యు గెటింగ్ మీ నౌ? రైట్. సూపర్ న్యాచురల్ ఓవర్టేకింగ్. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20, రోమన్స్ 5:20. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఏం విస్తరిస్తుందంట? కృప. నువ్వు అనుకోవచ్చు, లోకంలో అంతా పాపం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఇంకా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి, నాయన ఇదేంటి లోకం ఎలా అయిపోతుంది అని తీసుకెళ్ళిపోయి నేను పరలోకం వచ్చేస్తా అనడం కాదు. ప్రభువా నీ కృప ఇచ్చి అనేకులను వెలుగ్గా మార్చి అనేక మంది సేవకులను లేవనెత్తి నీ కృప ద్వారా పరిశుద్ధత అపరిమితముగా విస్తరించునుగాక. ఎంతమందికి అర్థమైంది? డోంట్ గివ్ అప్ వెన్ సిన్ అబౌండ్స్, గ్రేస్ అబౌండ్స్. అంటే ఇక్కడ చూస్తే ఈ వాక్య ప్రకారము లాస్ట్కి సపోజ్ పాపము 10%, 20%, 30%, 40% పెరిగిపోయింది అనుకోండి, ఇంక అయిపోయినట్టేనా? దేవుని కృప పెరిగి ఆ 40% అధిగమించి 90% పరిశుద్ధులుగా జీవించేటట్టు దేవుడు చేయగలడు. God can even overtake that 40% of sin and they will be now 90% holy people. Where sin abounds, grace abounds. Don't underestimate grace. Don't underestimate grace. చాలామంది అంటారు, నా పిల్లలు చాలా సరిహద్దులు దాటిపోయారు, నా వల్ల కాదు వాళ్ళని కంట్రోల్ చేయడం, నా మాట వినట్లేదు, తిరగబడుతున్నారు. ఇట్స్ వెరీ అబ్యూసివ్. కొడతాడు, తిడతాడు, కరెక్టే. అయితే ఒకవేళ అది అలాంటిది విస్తరిస్తుంది అనుకోండి, దేవుడు కృపను విస్తరింపచేసి అతన్ని గొప్పగా ఆయన్ని మార్చగలడు. యు సీ దట్ గ్రేస్ కెన్ అబౌండ్ ఇన్ ఎవ్రీ ఏరియా దట్ యు వాంట్. అప్పులు పెరిగిపోతున్నాయా? గాడ్ విల్ సే ఐ విల్ రిలీజ్ మై గ్రేస్. వేర్ పావర్టీ అబౌండ్స్, వాట్ అబౌండ్స్? riches abound. This is what God says. Where sickness abounds, వ్యాధి పెరిగిపోతుందా? పెరిగిపోయి ఒకటితో వచ్చేస్తున్నాయా? ప్రభువా నీ కృప, స్వస్థత, నీ కృపకు సంబంధించినటువంటి స్వస్థత విస్తరించును గాక. పాపం విస్తరిస్తే దాన్ని కౌంటర్ చేయడానికి కృప, సపోజ్ పరిశుద్ధత, దాన్ని పరిశుద్ధతతో నింపడానికి కృప ఎలా విస్తరిస్తుంది ఉంది అక్కడ? అపరిమితంగా. ఇఫ్ సిన్ హ్యాస్ పవర్, సమ్ పవర్, దెన్ గాడ్ రిలీజెస్ అన్లిమిటెడ్ పవర్ టు కౌంటర్ ద సిన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ పాపం బాగా విస్తరించేస్తుందా, దేవుడు పాపానికి ఎక్కువ పవర్ ఇస్తాడా, పరిశుద్ధతకి ఎక్కువ పవర్ ఇస్తాడా? పరిశుద్ధత పాపాన్ని అధిగమిస్తుందంట. ఈ రోజు నుంచి ఎవరెవరి విషయమై ఇసికిపోయారో, మారట్లేదని ప్రార్థించి అలసిపోయి జరగదనుకుంటున్నారో, ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. కృప విస్తరించడం ఆరంభమవుతుంది. చాలామంది గృహాల్లో పరిశుద్ధత విస్తరిస్తుంది, విశ్రాంతి విస్తరిస్తుంది, సమృద్ధి విస్తరిస్తుంది, ప్రార్థన విస్తరిస్తుంది, ఉపవాస ప్రార్థనలు విస్తరిస్తాయి. పీస్ విల్ ఓవర్టేక్. కుటుంబం అంతా శాంతి లేదు, మరణ భయం, వేదన. దేవుడు ధైర్యమును శాంతిని ఆ కుటుంబంలో విస్తరించును గాక. లాంగ్ టైమ్ దే సెడ్ ఫియర్ ఆఫ్ డెత్ ఇన్ అవర్ ఫ్యామిలీ. దెర్ ఈస్ గ్రేస్.
ఎవరెవరైతే చాలా భయంతో జీవిస్తున్నారో, దేవునికి సంబంధించినటువంటి ధైర్యము గల విశ్వాసము ఆ కుటుంబంలో అందరినీ అధిగమించును గాక. దెర్ ఈస్ గ్రేస్ అవైలబుల్. అప్పుడు అన్న లార్డ్ స్టార్ట్ యువర్ గ్రేస్. పక్కనతో చెప్పండి, స్టార్ట్ ద గ్రేస్. సాయంకాలం అయిపోయి, సాధారణంగా సాయంకాలం 5:30, 6 అయితే లైట్లు వేస్తాం. కొంచెం ఉంటే బాగా చీకటి అయిపోయి 12 అయిపోయింది అనుకోండి, పని చేస్తుందా లైట్? పని చేయదా? చెప్పండి. రాత్రంతా లైట్ వేసినా పగల కంటే గొప్పగా ఇంట్లో ఉండొచ్చు నువ్వు. జస్ట్ లైక్ డే. ఎస్ ఆర్ నో? ఎస్. వేర్ సిన్ అమౌంట్స్, గ్రేస్ అమౌంట్స్ అన్లిమిటెడ్లీ. అన్లిమిటెడ్ పవర్ ఈజ్ అవైలబుల్. అందుకే అంటాడు, మీకు శత్రువు బలమంతటి మీద అంటే ఇంకా ఎక్కువ బలం ఇస్తాడంట. ఇప్పుడు దాకా ఎవరెవరైతే పోరాడికి నా వల్ల కాదనుకుంటున్నారో, నూతన బలము నీకు అంతరంగ పురుషునిలోంచి కలుగును గాక. గాడ్ విల్ గివ్ యూ న్యూ పవర్. సూపర్ న్యాచురల్ ఓవర్టేకింగ్లో పాయింట్ నెంబర్ 1 ఏంటి? వేర్ సిన్ అబౌండ్స్, గ్రేస్ అబౌండ్స్. సో ఆల్టర్నేటివ్లీ కనెక్టెడ్ టు ఎవ్రీ ఏరియా. వీక్నెస్ అబౌండ్స్. బాగా వీక్ అయిపోతున్నాను, దేహంలో బలము లేదు. ఈ వీక్నెస్ అబౌండ్స్. ఒకవేళ బలహీనత పెరిగితే దేవుడు ఏం పెంచుతాడు? బలాన్ని పెంచుతాడు. మోషేకి 40 సంవత్సరాలు నడిచిపోయాడు వాళ్ళతోటి. జాషువా బహువృద్ధుడైపోయాడు. దేవుడు ఆగడు. జాషువా ఇంకా చాలా పని ఉంది లేదంటాడు. మళ్ళీ బలం పొందుకొని అన్నీ ముగిచ్చేశాడు. నెంబర్ 2, obedience in the spirit realm will not cause any loss in the physical realm. అంటే దేవుడు నీకేదైనా చేయమన్నప్పుడు అది స్పిరిచువాలిటీ అంటాం. కరెక్టే, ఆత్మీయంగా ఉంటారు మంచి. అవును, ఆత్మ సంబంధమైన నిర్ణయం నువ్వు ఏదైనా తీసుకున్నావు అనుకోండి, దానివల్ల నువ్వు అనుకోవచ్చు శారీరకంగా చూస్తే దానివల్ల లోకంలో నష్టం కలగవచ్చు. కానీ నష్టం కలగదంట. ఏం కలుగుతుందంట? లాభమే కలుగుతుందంట. ఆత్మీయంగా నువ్వు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావా, ఒక్కొక్కసారి అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల శరీరంలో లేక లోకంలో చాలా నష్టాలు జరుగుతాయి అనుకుంటావు నువ్వు, కానీ అలా జరగవు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే లోక విషయంలో మంచే జరుగుతుంది, శరీర విషయంలో మంచే జరుగుతుంది. డోంట్ డిలే ఒబీడియన్స్. చాలామంది భయపడతారు, నన్ను వెలివేస్తారు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, ఎవరిస్తారు పెళ్ళిని, మా వాళ్ళు సపోర్ట్ చేయరు, మా ఫంక్షన్లకు ఎవరు రారు, మా మీటింగ్లకు ఎవరు రారు, బంధువులందరూ వెలివేస్తారు, ఎవరు నాకు ఫోన్ చేయరు. రకరకాల బ్యాటర్స్ ఉంటాయి, అవి పోతాయి ఇవి పోతాయి. ఇది చేసుకుంటే ఆపర్చునిటీ. ఒకవేళ నేను కొంతమందికి నేను చెప్పుకుంటే కష్టం, నష్టం జరుగుతుందేమో అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను, నష్టము జరగవచ్చు, ఉండొచ్చు. కానీ ఆ నష్టము కంటే తొదకు నువ్వు లెక్కెట్టుకుంటే నష్టాన్ని లాభాలు అధిగమిస్తాయి. లాస్ట్కి మరియా ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆమెకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? టుడే షీ ఈజ్ నోన్ యాజ్ మదర్ ఆఫ్ జీసస్ ఇన్ ద ఎర్త్లీ రెల్మ్. యు సీ దట్. లేకపోతే ఆ పేరు గుర్తుండదా? చూడండి ఎంతమంది మేరీలు. మామూలుగా ప్రొఫెసీల్లో వేరే పేర్లు అందరూ పిలుస్తూ ఉంటారు. మేరీ అని పిలితే 100 మంది వస్తారు. చిన్న మీటింగ్లో అయినా సరే మేరీ అని పిలితే 10 మంది వస్తారు. సో యు సీ మేరీ. లాస్ట్కి ఏం జరిగింది? ఇప్పుడు ఒకవేళ పరలోకంలో ఆమె కనపడితే ఏం చేస్తావు నువ్వు? మేరీని సాల్యూట్ చేస్తావా లేదా? యు సాల్యూట్ హర్ ఫెయిత్, విష్ హర్, వి సీన్ దిస్ మ్యారీ. తొదకు ఇటర్నల్ బెనిఫిట్స్. ఈ భూలోకంలోనే లాభం జరిగింది, తర్వాత లాభం జరిగింది. మొదటి సంఘములో ఆ పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఉందా లేదా ఆమె? షీ వాస్ దేర్. ఆ 120 మందిలో ఉందా లేదా సహోదరి? షీ వాస్ దేర్. నువ్వు అనుకోవచ్చు, నాకు అమ్మో నేను ఇది చేసుకుంటే నాకు ఇలా జరుగుతుంది, మళ్ళీ వెళ్ళివేస్తారు, మా ఆయన వద్దు 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 వద్దు. నో, ఎనీ డెసిషన్ ఇన్ ద స్పిరిట్ realm, ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ వరీ. నీకు అక్కడ 10 పాయింట్స్ నష్టం జరుగుతుందా, దాని గురించి వెనక్కి ఇక 1,00,000 పాయింట్ల లాభం జరుగుతుంది. 1,00,000 పాయింట్స్ ఇన్ ద ఫిజికల్ realm. బీ కేర్ఫుల్. అందరూ లోకం నుంచి భయపడతారు. డోంట్ డూ దాట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆదికాండం 22:2-5, జెనసిస్ 22:2-5. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను మీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఏంటిది? అయ్యా 100 ఏళ్ల పాటు నేను నానా బాధలు పడ్డాను. ఒకసారి ఎలియాజరే అన్నాను వద్దన్నావు, ఇష్మాయిల్ అన్నావు, అది కూడా ఎదిగిన తర్వాత, కొడుకు ఎదిగిన తర్వాత వద్దన్నావు. రెండవ బాధ. తర్వాత విశ్వాసములో కష్టపడి 100 ఏళ్లకు కంటే పెరిగిన ఈ పిల్లోడిని ఇచ్చేయమంటావా? ఎంత నష్టం శరీరంలో. అన్నీ ఇచ్చావు, కొడుకే ఇవ్వలేదని 25 సంవత్సరాలు బాధపడ్డాను. ఇప్పుడు ఆ కొడుకుని 20 సంవత్సరాల తర్వాత కొడుకు పెద్దయ్యి ఎదిగిన తర్వాత బలి ఇచ్చేయమంటావా? ఇది శరీర నిర్ణయమా, ఆత్మీయ నిర్ణయమా? ముందు దేవుడు ఆత్మీయ నిర్ణయం ఇది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ సెడ్ టేక్ ద స్పిరిచువల్ డెసిషన్. అదే 22:16 నుంచి చదువుదాం 18 వరకు. నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను
సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా ఒక్కడితో విస్తరింపజేయుదును. ఆగిపోవాల్సింది ఆత్మీయ నిర్ణయం తీసుకున్నందుకు ఒక్కడిని ఇవ్వడానికి ఎంతమంది అవుతారంట? ఆకాశ నక్షత్రములు సముద్రం వలె. యు సీ దట్ మల్టిప్లైయింగ్ మిలియన్స్ ఆఫ్ టైమ్. ద స్పిరిట్ realm is స్ట్రాంగర్. ఈ లోకము దాని పద్ధతుల ప్రకారం ఆలోచించొద్దు. నష్టం ఉంటుంది, 100% భారీ నష్టం కనపడుతుంది. బట్ ఈ వాక్యం తర్వాత చాలా మంది నిర్ణయాలు మారునుగాక. ఎవరేమనుకుంటారు లోకంలో? డోంట్ వరీ, గో అహెడ్ ఇన్ ద realm ఆఫ్ ద స్పిరిట్. ఇక్కడ ఏమని ఉంటుందంటే వాక్యంలో 3కి వెళ్ళిపోదాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆగండి. రాత్రి విన్నాడు, తెల్లవారినప్పుడు ఏం చేశాడు అంటే ఆలోచించాడు శరీరరీతిగా. వెన్ యూ రిసీవ్ ఎనీథింగ్ ఇన్ ద స్పిరిట్ realm, ఎనీ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద వర్డ్ ఆర్ స్పిరిట్, భూలోకములో ఎవరు చెప్పినా వినాల్సిన పని లేదు. భార్య కూడా పర్మిషన్ కూడా అవసరం లేదు. ఫిలోజన్ ఫ్రమ్ గాడ్. యు గెటింగ్ మీ? భార్యలకు దేవుడు చెప్పాడా? భర్త పర్మిషన్ అవసరం లేదు. భర్త ఒప్పుకొని తీరుతాడు. తర్వాత వచ్చి చెప్పుంటాడు సారాకి, అమ్మా సారమ్మ, మన అబ్బాయిని దేవుడు నక్షత్రాలుగా చేస్తాడంట. అవునా, ఏం చేసావేటి? అది మటుకు చెప్పుంటాడో లేదో నాకు డౌట్. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తాడేమో మా ఆయన అని ఆమెమో యాక్షన్ తీసుకోవచ్చు. యు సీ దాట్. శరీరంలో అర్థం కాదు. సో realms ఇన్ ద స్పిరిట్ realm చాలా మంది కోల్పోతారు. చాలా మంది 100 రెట్లు 1000 రెట్లు ఆశీర్వాదాలు ఎందుకు కోల్పోతారంటే లోకంలో చాలా నష్టం జరుగుతుందేమో అని కంగారు పడిపోతారు. ఏమైంది అబ్రహాం? ఎన్ని రెట్లు బ్లెస్ అయ్యాడు? కమాన్, లెట్ మీ గో దర్. 16, 17, 18. ఒక్కడైన నీ కుమారుని వెనక్కి తీయను గనక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమంది ఇసుక ఎలా ఉంటుందో లెక్కెట్టగలవా? ఒక గుప్పుడులోనే చాలా ఉంటుంది. ఇసుక వలె నీ సంతానమును ఎలా చేస్తాడంట? నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. తిరుగు ఉండదు అంటున్నాడు. ఒకవేళ శత్రువు వచ్చాడా, వాడి గుమ్మము నీ కబ్జాలో ఉంటుందంట. హీ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్. లుక్ ఎట్ ద బ్లెస్సింగ్. నష్టం ఏమైనా జరిగిందా? ఒప్పుకోవడానికి దేవుణ్ణి విశ్వాసులకు ఇవ్వడానికి ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోతారు. ఇచ్చి చూడండి. చదవమ్మ త్వరగా. 18. మరి నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడు. భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ దేవుడు యేసయ్య మనలందరినీ రక్షించాడా లేదా? yes, he's God of Israel. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, యాకోబు, దావీదు కుమారుడైన యేసయ్య. తర్వాత ఇంకొక మాట అంటాడు, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానంటాం. ఏం చేశాడంట? నా తోడు. ఎనీ డెసిషన్ ఇన్ ద realm ఆఫ్ ద స్పిరిట్ విల్ నెవర్ కాజ్ డ్యామేజ్. అమ్మో, నా పిల్లల్ని సేవకిస్తే ఎలాగా, ఎలా తింటారు, ఎలా బతుకుతారు, ఏంటి? నో, ఎవరిని పోల్చుకోవద్దు. ఒకవేళ ఈ భూలోకంలో దేవుడు నీ కుమారుడిని పిలుచుకున్న తర్వాత ఈ భూలోకంలో ఏ సేవకుడు బ్లెస్ అవ్వలేదా? నీ కుమారుడు బ్లెస్ అయితే తీరుతాడు. ఇఫ్ గాడ్ కాల్స్ యూ, డోంట్ కంపేర్. అప్పుడు దాకా ఎవరైనా బలిచ్చిన మేక్ కానీ తిరిగి రావడం చూసారు? ఎవరైనా చూడలే. అబ్రహాం చూశాడు, ఒక్క రాలే. కానీ అంటే అబ్రహాం మైండ్లో ఏమనుంది? అంతే, ఆ ఒబీడియన్స్ వస్తే నాకు నష్టము జరగదు. యూ విల్ నెవర్, ఎనీ స్పిరిచువల్ డెసిషన్ యూ టేక్, ఇట్ విల్ నెవర్ కాజ్ ఎనీ డ్యామేజ్ ఇన్ ద ఫిజికల్. ఒకవేళ జరగవచ్చు కొంచెం, కానీ దేవుడు దాన్ని రికవర్ చేస్తాడా చేయడా? ఎస్. నెంబర్ 3, బ్లెస్డ్ టు బీ ఎ గివర్ మోర్ దాన్ ఎ రిసీవర్. నా దగ్గర ఉన్నదే 10 రూపాయలు, 100 రూపాయలు ఎలాగ ఇవ్వనండి? హౌ కెన్ ఐ గివ్ 100 when I got only 10 rupees in my pocket? నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, 1000 రూపాయలు ఎలాగ ఇవ్వను? అందుకే దేవుని యొక్క సామర్థ్యంతో అధిగమించట. మొదటిది, వెర్సిన బౌండ్స్. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఏం విస్తరిస్తుందంటే కృప ఇంకా అపరిమితంగా విస్తరింపజేసి ఆ 50% పాపం, ఒకవేళ 90% ఉందా దాన్ని 100% పరిశుద్ధతగా మారుస్తుందంట. దట్స్ ద పవర్ ఆఫ్ గ్రేస్. నెంబర్ 2, ఒబీడియన్స్ ఇన్ ద realm ఆఫ్ ద స్పిరిట్ విల్ నాట్ కాజ్ ఎనీ లాస్ ఇన్ ద ఫిజికల్. ఇప్పుడు అబ్రహాంకి నష్టం జరిగిందా? అధిక లాభము జరిగిందా? ఇప్పటికీ ఆ పేరు ఉందా లేదా? యేసుప్రభు వారు కొన్ని అద్భుతాలు తలుపులు వేసే చేశారు. అందరినీ గెంటేసి తలుపులు వేసి మరి చేశారు. కొన్నిసార్లు గెసెమనే తోటలో 12 మందికే చెప్పారు. కొన్నిసార్లు మరీ ప్రైవేట్, ఆయన ఒక్కరు వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ముగ్గురినే తీసుకెళ్తాడు. దెర్ ఆర్ థింగ్స్ లైక్ దాట్. ఓకే, ఎందుకంటే కొన్ని ముత్యాలు కొన్ని చోట్ల వేయకూడదు. అవునా కదా? రైట్. నెంబర్ 3, బ్లెస్డ్ టు బి ఎ గివర్ మోర్ దాన్ ఎ రిసీవర్. యోహాను ఆయన శిష్యులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. హౌ టు బీ బ్లెస్డ్ టు బి ఎ గివర్ మోర్ దాన్ ఎ, అంటే నీకు కలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఎలాగా అనేది నేర్పిస్తున్నాడు. నాకు కలిగిన దానిలోంచి ఇస్తాను, కలిగిన దానికంటే ఎక్కువ ఎలాగ ఇవ్వగలను ట్రైనింగ్ ఇస్తున్నాడు శిష్యులకి. ఎవరికి ఇస్తున్నాడు? శిష్యులకి. చూద్దాం, యోహాను 6:5. జాన్ 6:5. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. కానీ వీళ్ళకి ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిస్తావు అని ఎవరిని అడుగుతున్నాడు? ఫిలిప్పుని అడుగుతున్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఎంక్వైరీ చేశారు, ఎంత ఉంది బడ్జెట్ అని. చూద్దాం, 7 నుంచి చదువు. అందుకు ఫిలిప్పు,
వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు అని ఆయనతో చెప్పెను. యూదా డబ్బుల సంచి ఎవరి దగ్గర ఉండేది? యాక్చువల్గా అందులో ఉండాల్సింది 300, ఆల్రెడీ 100 కొట్టేశాడు మనోడు. మిగిలింది మరి మొత్తం కొట్టేదే బాగోదు కదా. చూసారా, కొంతమంది తెలిసిన దొంగలు ఎక్కువ కొట్టరు, తెలియని దొంగలు అనుకో మొత్తం కొట్టేసి నేను కూడా వేసేసి వెళ్ళిపోతారు. రాత్రి వచ్చిన వాళ్ళు అది వేరే బ్యాచ్. తెలిసిన దొంగలు కొన్నే కొడతారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో దే స్టీల్ సో మెనీ థింగ్స్. నువ్వు దాచుకున్న డబ్బులు అక్కడ ఇది చేస్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎంత ఉన్నాయంటే ఇక్కడ 200 ఎంక్వైరీ చేసాడు ఫిలిప్ ఆల్రెడీ. ఫిజికల్ అంటే ఎందులో ఆపరేట్ చేస్తున్నాడు? శరీరంలో ఆపరేట్ చేస్తున్నాడు. ఎంత ఉన్నాయి బడ్జెట్ చూసుకొని చెప్పాడు. వెంటనే వచ్చేసి చెప్పాడు, యేసయ్య మన దగ్గర ఉంది 200 తీరాలే. వీళ్ళందరికీ కొన్నా కానీ కొంచెం కొంచెం పీస్ ఇచ్చినా కానీ కుదరదు, మరీ తక్కువ ఉంది. సో అని రిపోర్ట్ ఇచ్చాడు. అంటే ఉన్నది తక్కువ ఉంది, ఎక్కువ మందికి ఇవ్వడము కష్టమా? కష్టం, చాలా కష్టం, అసాధ్యం, ఇంపాసిబుల్. యూ కెన్ నెవర్ గివ్ మోర్ దెన్ వాట్ యు హ్యావ్. యూ కెన్ ఓన్లీ గివ్ విత్ ఇన్ ద లిమిట్స్. అందులో కొంచెం ఇమ్మంటే ఇస్తా, మొత్తం ఇమ్మన్నా ఇస్తా, 90% ఇమ్మన్నా ఇస్తా. ఒక్కొక్కసారి గాడ్ కెన్ గివ్ దట్ ఎబిలిటీ టు గివ్ మోర్ దెన్ వాట్ యు హ్యావ్. ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్ప ప్రవక్త. ఆయన పేరు ఏలియా. ఆయన శిష్యుడు ఆయన నిన్నంతలు అడిగాడు. ఆయన దగ్గర ఉంది ఒక పోర్షన్. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, నన్ను 200 అడిగితే ఎలాగిస్తాను? నీకు తెలుసు నా దగ్గర 100 రూపాయలే ఉందని. ఇది దేవుని సామర్థ్యం. ఆ 100 రూపాయలు దేవుడు ఇచ్చింది, 200 ఎలాగిస్తాడు అప్పుడు? కానీ ఈయన చేస్తాడు? ఈయన నమ్మకమైన వాడు. 19 సంవత్సరాలు నమ్మకముగా పనిచేశాడు సేవకుడి దగ్గర. అతను చేసే పని ఏంటి? ఈయనకి చాలా ప్రొఫెటిక్ స్కూల్స్ ఉన్నాయి, ప్రొఫెటిక్ కాలేజెస్ ఉన్నాయి. ఎవరికి? ఏలియా గారికి. ఆ కాలేజెస్లో అందరూ ప్రాఫిట్స్ ట్రైనింగ్ అవుతున్నారు, రోజు టీచింగ్ ఇస్తున్నాడు. ఈయనేమో బయట నుంచి ఉంటున్నాడు, ఇంటి దగ్గర అన్నీ సెల్ చేస్తున్నాడు, ప్రవక్తకు భోజనం పెడుతున్నాడు, ఆయన బట్టలు ఉతుకుతున్నాడు, మళ్ళీ అన్ని క్లీనింగ్ పని అంతా చేస్తున్నాడు. వాళ్ళందరూ ప్రాఫిట్స్ అయిపోయారు. 19 ఏళ్ళు ఇలాగే ఉన్నాడు. ఈయన ఒక ఆశ ఉంది అలా అవ్వాలని, కానీ ఈయన ఇదే పనిలో ఉండిపోయాడు. 19 ఏళ్ళ తర్వాత ఏలియా అభిషేకం కూడా వాళ్ళందరికీ వచ్చిందో లేదో కానీ 200 అభిషేకము ఎలీషాకు వచ్చేసింది. అప్పుడు ఈయన అడుగుతాడు, అడిగితే నీకేం కావాలన్నప్పుడు నాకు 200 కావాలి. ఏమంటాడు? అది నా చేతుల్లో 1% కూడా నేను ఇవ్వలేను. హౌ కెన్ ఐ గివ్ ఎవెన్ మై అనాయింటింగ్? ఇంపాసిబుల్. బట్ హీ సెడ్, నేను ప్రార్థిస్తాను. ఇట్స్ ఇన్ గాడ్ హ్యాండ్స్ హూ గేవ్ మీ ద సింగిల్ ఆర్ డబుల్ పోర్షన్. ప్రార్థించినప్పుడు 200 ఎలీషా మీదకి వచ్చిందా లేదా? వచ్చింది. ఆ ప్రొఫెటిక్ స్కూల్స్లో, ఆ కాలేజీల్లో ఉండే ఆ స్టూడెంట్స్ అందరికీ ఆయన దాంట్లో 1%, 2%, 10% వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎలీషాని చూసి గుర్తుపడతారు, ఆయన మీద 200 అభిషేకము వచ్చేసింది అని. చూద్దాం. రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. చదవమ్మా 7 నుంచి 11 వరకు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. పురుషులు 5,000 అంటే ఎక్కడైనా ఆత్మ సంబంధమైన మీటింగ్లో చూసినా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారా, మగవాళ్ళు ఎక్కువ ఉంటారా? సో 5,000 మంది పురుషులు అంటే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? సో 5,000 పురుషులు అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు? 10,000 వేసుకుందాం. అంటే మొత్తం ఎంతమంది? 35,000, రైట్? యావరేజ్గా, రైట్. యేసు జనులను కూర్చుండబెట్టడని లెక్కకు చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైన మట్టుకు వడ్డించెను. ఎంతంట? ఇష్టమైనంత. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాడు. నా రాజ్యములో నా యందు విశ్వాసం ఉంచితే నీ దగ్గర కొంచెం ఉన్నా అది అపరిమితంగా విస్తరింపజేసి మిగిలిపోయేటట్టు చేస్తానంటున్నాడు దేవుడు. ఫేక్ పీపుల్. ఇప్పుడు దాకా ఎవరైతే నాకు లేదు 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 అనుకుంటారో, కొంచెం ఉంది, దాన్ని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించును గాక. ఫెయిత్ కెన్ మేక్ యువర్ లిటిల్ ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఎ లెఫ్ట్ ఓవర్. మార్కు సువార్త 6:37. అందుకైనా మీరు వారికి భోజనము పెట్టడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టిదుమా అని ఆయనను అడిగిరి. అందుకే శిష్యులు, వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం రాలే. ప్రాబ్లం ఉందా లేదా? ఉంది, కానీ రాలే. నేర్పించాడు దేవుడు. తక్కువ ఉన్న అత్యధికంగా మిగిలిపోయేటట్టు ఎలా చేయాలా. ఈరోజు ఈ సూపర్ న్యాచురల్ ఓవర్టేకింగ్ అనేది మీ చేతులకు, మీ ఐశ్వర్యానికి కలుగునుగాక. లెట్ ఇట్ హ్యాపెన్ అండ్ ఓవర్టేక్ యువర్ ఫైనాన్సెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు, నీ సామర్థ్యము తగ్గలేదు అయ్యా. మేము నమ్ముచున్నాము నాయన, ఈ రోజు నుంచి గొప్ప కార్యములు మీరు సంఘములో చేయండి. మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. నీవు తప్పకుండా మమ్మల్ని స్వస్థపరుస్తావు, తప్పకుండా ఆశీర్వదిస్తావు, అన్ని రంగాల్లో ఇస్తావు. మై లార్డ్ జీసస్, టుడే విజిట్ దెమ్, టుడే హీల్ దెమ్.
లార్డ్ ఆ కిడ్నీలో గాల్ బ్లాడర్లో ఉండే రాళ్లను తీసివేయండి నాయన. ఇదిగో ఆ నొప్పిని తీసివేయండి, సైనస్ను మైగ్రైన్ని తీసివేయండి నాయన. ఆ క్యాన్సర్ కణములను తీసివేయండి, ఎయిడ్స్ కణములను తీసివేయండి. హీల్ దెమ్. ఆ రిపోర్ట్స్, అనేక మంది యొక్క రిపోర్ట్స్ నార్మల్ తీసుకొని రండి. బ్రింగ్ దర్ రిపోర్ట్స్ టు నార్మల్. Lord, heal their blood vessels, nervous system, everything in their body. Make them whole today. అయ్యా మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయండి. Heal them today. New strength. Transform. అయ్యా ఎవరికైతే ఆ పిల్లలు లేరో ఆ గర్భాన్ని మీరు తాకండి నాయన. గివ్ దెమ్ చిల్డ్రన్, గివ్ దెమ్ కిడ్స్ ఓ లార్డ్. ఇంకా వివాహము కాని వారికి వివాహములు జరిగించండి నాయన. గృహము లేని వారికి గృహము దయచేయండి అయ్యా. ఇదిగో పాపం అనే కాడి, బ్రేక్ ఇట్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ టుడే. హీల్ దెమ్, గివ్ దెమ్ న్యూ స్ట్రెంగ్త్. అయ్యా నేను పని ముగించాను ఇక చాలనే వరకు అయ్యా వారికి నూతన బలాన్ని ఇచ్చి నడిపించమని నజరేయుడనే యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.